సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి గారిని ఇంకా ఒక 6గురిని వాళ్ళ జైల్లో పెట్టారు. పెట్టి వారి మీద కేసు ఏంది, పోలీసులను ఏదో అన్నారని, పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు, ఇష్టం తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్ కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. నేను సిపిఐ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా.